ఆస్ట్రేలియాలో భగవద్గీత మారుమ్రోగుతుంది. మన మతాన్ని ప్రేమించండి, పరమతాన్ని గౌరవించండి అని చాటి చెప్పే భారతీయతకు ప్రతీకగా మనం భావించేటటువంటి పవిత్ర గ్రంథమైన భగవద్గీతని ఈరోజు ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా చాలా శ్రద్ధతో దాని గురించి చర్చించుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఆస్ట్రేలియా సెనేటర్గా భారతీయ సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ గారు పదవీ ప్రమాణ స్వీకార సమయంలో భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆ దేశ పార్లమెంట్లో ఇలా భగవద్గీత మీద ప్రమాణం చేసిన తొలి వ్యక్తిగా ఘోష్ గారు నిలిచారు. యాక్చువల్గా హెల్త్ ఇష్యూస్ వల్ల పశ్చిమ ఆస్ట్రేలియా స్థానానికి పదవీ విరమణ చేసిన లేబర్ పార్టీకి చెందిన సెనేటర్ ప్యాట్రిక్ డాడ్సన్ స్థానంలో ఆ పార్టీ వరుణ్ ఘోష్ గారిని మంగళవారం ఎంపిక చేసిందనమాట. ఘోష్ గారు లేబర్ పార్టీ సెనేట్ బృందంలో సభ్యుడవటం, ఆనందంగా ఉండటం మరియు ఆయన తన వర్గం పశ్చిమ ఆస్ట్రేలియన్లకు బలమైన గలం విప్పుతారు అని చెప్పేసి అక్కడ ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి పెన్నీ వాంగ్ వారు ట్విట్టర్లో చెప్పారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా భారతీయులు అక్కడ స్థిరపడిపోయిన వారు, తర్వాత హెవీ స్కిల్స్ ఎక్వైర్ చేసి సీఈఓలుగా ఎదుగుతున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. మనం కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటే, పరమత సహనం, మొత్తం దేశంతో పాటుగా ప్రపంచం అంతా కూడా శాంతితో వర్ధిల్లాలని చెప్పేసి. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.